ప్రాణాలు కోల్పోయారు. ఎంతో బాధ కలిగించింది. చాలామంది ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాలని పరామర్శించి పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా ఇచ్చిన 5 లక్షల రూపాయల చెక్కుల్ని వాళ్ళకి అందించాం. ఆ 463 జన సైనికులకి మన ఈ సభ ద్వారా వారి కుటుంబానికి ఒక భరోసా కల్పించే విధంగా, వాళ్ళ బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా మనందరం కూడా కలిసి ఉండాలి, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం కూడా ఈ సందర్భంగా ఆలోచించాలి. అదేవిధంగా పిఠాపురం ప్రజలకి, తూర్పుగోదావరి జిల్లా నాయకులకు మీరందరూ కూడా సహనంతో, సమన్వయంతో కలిసి మనం ముందుకెళ్ళాలి. ఇది ఒక బాధ్యత. మనం ఏ అడుగు వేసినా కూడా అది పవన్ కళ్యాణ్ గారి పైన పడుతుంది. నిలబడదాం, ప్రజల కోసమే నిలబడదాం. మనం చేసే ఏ కార్యక్రమం సరే నిజాయితీగా మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం అనే ఆలోచనతో ముందుకెళ్దాం. ఎంతోమంది ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కోసం కృషి చేశారు. జయకేతనం అంటే మరొకసారి మనకు ఆ ధైర్యం నింపే విధంగా, మరొకసారి మనలో ఆ ఎనర్జీ నింపే విధంగా, జన సైనికుడు అంటే సామాన్యుడు కాదు. జన సైనికుడు అంటే ఒక గోల్డెన్ హార్ట్ ఉన్న వ్యక్తి, పెద్ద మనసున్న వ్యక్తి, అవమానాలను కూడా అధిగమించి పవన్ కళ్యాణ్ గారితో నడిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తుల్ని మనం అందరం కూడా ఈ సందర్భంగా గౌరవించుకుంటూ, ఈ సభ నిర్వహణలో చాలామంది మన నాయకులు కష్టపడి పనిచేశారు. 14 కమిటీలు వేశాం. దాదాపు 500 మంది రాత్రింపగలు అహర్నిశలు కృషి చేశారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా మనం ఈరోజు ఈ స్థలంలో నిర్వహించుకుంటున్నామంటే ఆ స్థలం